Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఒక్కో రౌండ్లో 48,000 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక కౌంటింగ్ అర్ధరాత్రి వరకు జరగనుంది. ఫలితం రేపు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలవుతోంది. మా ప్రతినిధి రేవణ్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవణ్, కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? ప్రధాన రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఇప్పటివరకు పోల్ అయినటువంటి 3,36,000 ఓట్లన్నింటిని కూడా 25 ఓట్ల చొప్పున బండిల్స్ అయితే కట్టారు. వాటన్నిటిని కూడా మొత్తం అన్ని బూత్లకు సంబంధించినటువంటి ఓట్లన్నింటిని కూడా కలిపి ఇప్పుడైతే ప్రస్తుతం మొదటి రౌండ్గా లెక్కిస్తున్నారు. ఇందులో ఈ మొదటి రౌండ్లో 96 టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఈ 96 టేబుల్ ఒక్కొక్క టేబుల్లో 1000 ఓట్ల చొప్పున 96,000 ఓట్లను అయితే లెక్కిస్తున్నారు. ఈ లెక్కించే క్రమంలోనే వాల్యూడ్ ఇన్వాల్యూడ్ ఓట్లను కూడా నిర్ధారిస్తారు. వాల్యూడ్ అయినటువంటి ఓట్లను మాత్రం ఏ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందో వారికి చూసి మాత్రమే 52 మంది అభ్యర్థులకు ఇస్తూ పోతుంటారు. ఇలా మొత్తం 4 రౌండ్లు పూర్తయ్యేసరికి రాత్రి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ మొత్తం పూర్తిగా 4 రౌండ్లు పూర్తయిన తర్వాత అంటే పోలైనటువంటి ఓట్లలో వాల్యూడ్ ఓట్లు ఎన్ని అనేది కూడా తేలుతుంది. అదే సందర్భంలో అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చాయని కూడా తెలుస్తుంది. దీంతో గెలుపు కోట నిర్ణయం కావడంతో గెలుపు కోటకు సంబంధించి రీచ్ అయ్యారా లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు రాకపోతే, ఫలితం రాకపోతే మాత్రం రెండో ప్రాధాన్యత ఓటును కూడా లెక్కిస్తారు. ఈ విధంగా అంటే కింది స్థాయి నుంచి కూడా 52 మంది అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఈ ఎలిమినేషన్ పద్ధతిని అయితే కొనసాగిస్తారు. అది రేపు ఉదయం 8-9 గంటల వరకు కూడా ఫలితం తేలే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ మొదటి 2 ఫలితాలు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా ఉన్నట్టుగా మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రేవణ్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.